వివాదం సద్దుమణిగిన తర్వాత కూడా కొందరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు జనసేన నేత ఆర్కే సాగర్. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రొఫెసర్ ప్రకటించిన తర్వాత కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి పవన్ను దూషిస్తున్నారని అన్నారు. దయచేసి తెలంగాణ ఆంధ్ర మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం మానుకోవాలన్నారు. విశ్లేషణ చేయడం తప్పు కాదని, కానీ అవాస్తవాలు ప్రచారం చేయడం తప్పు అన్నారు ఆర్కే సాగర్. గత 3-4 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు దృష్టిలో పెట్టుకొని చాలా రోజుల నుంచి వద్దులే ఎందుకులే ఇవన్నీ కామన్ మాట్లాడుతుంటారు వెళ్తుంటారు తీసుకోవద్దాం అనుకున్నాం, కానీ తారాస్థాయికి వెళ్ళింది. అంటే పర్సనల్ గా తిట్టే స్థాయికి వెళ్ళేసి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం మీద దెబ్బకొట్టే ప్రయత్నం చేశారు. మాత్రం జనసేన వ్యాప్తంగా అందరూ కార్యకర్తలు అందరూ చాలా అంటే పెద్ద దుమారం లేపే సిచ్యువేషన్ లో మేము వాళ్ళని కంట్రోల్ చేసి వద్దు మనం ప్రెస్ మీట్ పెట్టి దీన్ని ముగిద్దాం పాత్రికేయుల సమక్షంలో. దీని అందరికీ తప్పు ఎవరిదైనా ప్రజలు చూస్తున్నారుగా. పవన్ కళ్యాణ్ గారు ఎలా తెలుసు, మీరేంటో తెలుసు, అందరికీ తెలుసు. మీరు ఆ స్థాయిలో ఉండి ఒక జర్నలిస్ట్ స్థాయిలో ఉంది, విశ్లేషణ స్థాయిలో ఉండి ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్న పాశవ్యాధి గారు కానివ్వండి, నాగేశ్వరరావు గారు అండి, ఇలా మాట్లాడడం అనేది తెలంగాణ ప్రజలు చూస్తారు. మీ ఇంటి పక్కలు చూస్తే అంటారు ఏం మాట్లాడావా, ఇట్లా కరెక్ట్ కాదు కదా, నువ్వు ఏ విషయం మీద మాట్లాడాలనుకున్నావు, ఏం పవన్ కళ్యాణ్ గారు మీరు సరిగా పని చేయట్లేదు, ప్రభుత్వం నడుస్తుందేమో కాంగ్రెస్ ప్రభుత్వం, సమస్యలు ఇన్నున్నాయి అవి పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రతిసారి ఏ చిన్న సమస్య వచ్చినా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వాళ్ళు అసలు ఆయన చేస్తే తప్పేంటని అందరూ చూస్తున్నారు కదా, ఎవరు బెదిరించారు.